హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం Vivo V20 మొబైల్ అనేది అన్బాక్స్ చేద్దామండి. ఇది నేను ఆఫ్లైన్ స్టోర్లో తీసుకోవడం జరిగింది. నేను ఒక కార్డ్ అనేది తీసుకున్నాను, టీవీఎస్ కార్డ్ అని చెప్పి వాళ్ళు ఆ టీవీఎస్ కార్డు నాకు ఇప్పించి మరి మొబైల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒక ఇన్స్టాల్మెంట్లో తీసుకోవడం జరిగింది మనకు EMI పద్ధతి ద్వారా. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఏ విధంగా ఎలా ఉంటుందని చెప్పి. ఓకే, ప్రస్తుతానికైతే ఈ మొబైల్ ఇది నేను 8GB RAM 128 మొబైల్ వేరియంట్ అనేది తీసుకోవడం జరిగింది. వైట్ కలర్లో తీసుకున్నాను. ఇక లేట్ చేయకుండా మీది ఒక కవర్ అనేది మనకు సీల్ అనేది బ్రేక్ చేద్దాం. ఆల్రెడీ వీళ్ళు సీల్ బ్రేక్ చేసి మనకు మొబైల్ అనేది ఏ విధంగా ఉందనేది చూపెట్టిన తర్వాతనే మళ్ళీ ఇందులో ప్యాక్ చేయడం జరిగింది. మీకు చూపెట్టడం కోసం నేను ఈ విధంగా ప్యాక్ చేయడం జరిగింది. ఇక లేట్ చేయకుండా ఈ మొబైల్ యొక్క మీది కవర్ అనేది నేను తీసేస్తున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా తీసేశారని చెప్పి. ఈ విధంగా బాక్స్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. మనకు ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఒక బాక్స్ అనేది ఇచ్చారు. సేమ్ అదేవిధంగా ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ అంటే వారంటీ కార్డ్స్ లాంటివి, అదేవిధంగా దీని యొక్క ఏంటంటే ఇన్ఫర్మేషన్ మొబైల్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి ఏందని చెప్పి, అదేవిధంగా సిమ్ ఎజెక్టర్ పిన్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది. మీరు క్విక్ గైడ్ అనేది మీరు ఓపెన్ చేసి చదువుకున్నట్లయితే మొబైల్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంతే, నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఒక ట్రాన్స్పరెన్స్ కేస్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. మనకి ఇక్కడ పౌచ్ చూసుకున్నట్లయితే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ప్రస్తుతానికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకు నచ్చిన పౌచ్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఇదైతే మెయింటైన్ చేయవచ్చు అండి. చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. మనకు కెమెరా కూడా కింద ఇక్కడ తాకకుండా ఇక్కడ మనకు ఒక బంప్ లాంటిది అంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది సైడ్కు ఈ విధంగా. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే ఇంకేం లేదు. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఒక ట్రావెల్ అడాప్టర్ అని ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే వివో ఫ్లాష్ ఛార్జర్ 2.0 అని చెప్పి ఉంది. అంటే మనకి ఇది 33 వాట్స్ సంబంధించిన ఛార్జర్ అండి. చాలా ఫాస్ట్గా ఛార్జ్ అనేది అవుతుంది. మనకు ఇందులో బాక్స్లోనే ఇవ్వడం జరిగింది వైట్ కలర్లో. ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉందని చెప్పి ఇక్కడ 5V 2 ఆంపియర్స్, అదేవిధంగా 9V 2 ఆంపియర్స్, 11V 3 ఆంపియర్స్ మ్యాక్సిమం వరకు ఈ విధంగా మ్యాక్సిమం పనిచేస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఫాస్ట్ ఛార్జర్ అండి ఇది. ఆ తర్వాత ఇది చూసుకున్నట్లయితే మనకు దీంట్లో ఒక Type-C కేబుల్ అని ఇవ్వడం జరిగింది చూడండి. మనకి ఇక్కడ Type-C కేబుల్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి Type-C కేబుల్ అనేది మనకి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే Type-C కేబుల్ ప్రతి ఒక్క మొబైల్లో రావడం జరుగుతుంది. ఏంటంటే Type-C కేబుల్ అనేది ప్రతి ఒక్క మొబైల్కు రావాలి. ఇక ముందు కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇందులో మనకు ఒక హెడ్ ఫోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇందులోనే ఇవ్వడం జరుగుతుంది. ఏ మొబైల్స్లో మనకు హెడ్ ఫోన్స్ అనేది రావు, కానీ ఈ మొబైల్లో మనకు రావడం జరిగింది. అదేవిధంగా ఓప్పో మొబైల్స్లో కూడా రావడం జరుగుతుంది. F సిరీస్లో, వివోలో మాత్రం ఇక్కడ ఈ విధంగా వచ్చింది. ఈ ఇయర్ ఫోన్స్ నేను బయటికి తీస్తున్నాను, చూద్దాం. ఇయర్ ఫోన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి, నార్మల్గా ఉంటాయి. మనకి ఇందులోనే రావడం జరుగుతుంది ఇయర్ ఫోన్స్ అనేది. చూసుకున్నట్లయితే చాలా లైట్గా ఉన్నాయి, బరువు కూడా ఎక్కువగా లేవు. అదేవిధంగా ఇక్కడ మనకు లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి రాసింది. అంటే మనకు రైట్కు లెఫ్ట్ అని చెప్పి ఈ విధంగా రాసినది మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు ఒక బటన్ ఇచ్చారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ కాల్ రిసీవ్ కట్ బటన్ మాత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు మైక్ కూడా ఉంది ఇందులో. మీకు హెడ్సెట్లో తెలిసి ఉంటుంది, దీని గురించి అంతగానో చెప్పడం అవసరం లేదు. మొబైల్ ఫోన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను కవర్ నుంచి మొబైల్ అనేది తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ మొబైల్ అనేది చూడండి మనకి ఈ విధంగా ఉంటుంది. వైట్ కలర్లో వివో బ్రాండింగ్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వివో అని ఉంది. అదేవిధంగా కెమెరాస్ చూసుకున్నట్లయితే చూడండి మనకు కెమెరాస్ కూడా కనబడుతుంటాయి. ఇక్కడ మనకు 3 కెమెరాస్ అని ఇవ్వడం జరిగింది. ఒకటి 64 MP మెగాపిక్సెల్ ఇచ్చారు. అదేవిధంగా ఒకటి 8 MP మనకు వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. అదేవిధంగా 2 MP అనేది మనకు డెప్త్ సెన్సార్ కోసం ఒకటి ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఫ్లాష్ లైట్ కూడా ఉంది చూడండి. మనకి ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది. మనకి ఇక్కడ సైడ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే స్టీల్ ఫ్రేమ్ లెక్క కోటింగ్ అనేది ఉంది, కానీ స్టీల్ కాదు, ఇది ఒక కోటింగ్ లాంటిది అంతే. చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుంటుంది, ఒక స్టీల్ ఫీలింగ్ లెక్క కనబడుతుంది ఈ విధంగా. అదేవిధంగా కింద బాటంలో చూసుకున్నట్లయితే చూడండి మనకి ఇక్కడ స్పీకర్ డ్రిల్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు Type-C కేబుల్ యొక్క పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక మైక్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో మనకు 3.5
ఆడియో జాక్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఇది ఒక ఆడియో జాక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఇచ్చారు. అదేవిధంగా పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి, మనకు సిమ్ ట్రే అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ సిమ్ ట్రే అనేది ఇచ్చారు. మనకు సిమ్ అనేది తీసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను సిమ్ అనేది తీసి చూపెడతాను మీకు ఏ విధంగా ఉందనేది. ఫ్రెండ్స్, ఇక్కడ సిమ్ ట్రే చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడే ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ మరియు ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే మనకు 1 TB వరకు మనకు ఎక్స్పాండబుల్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది సిమ్ స్లాట్ అనేది. అదేవిధంగా నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. మొబైల్ అయితే పవర్ అయితే ఆన్ చేశాను. చూసుకున్నట్లయితే ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక స్పీకర్ అనేది అంటే ఇయర్ పీస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో చూసుకున్నట్లయితే ఒక ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ 44 MP మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి దీంట్లో వాడడం జరిగింది. సెల్ఫీస్ చాలా బాగుంటాయి. ఈ విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది దీని యొక్క స్క్రీన్ అనేది. అదేవిధంగా దీని యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది లుక్ అనేది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ఇంటర్ఫేస్ మాత్రం. ఇక్కడ ఇప్పుడు నేను ప్రస్తుతానికి మీకు దీని యొక్క సెట్టింగ్లోకి వెళ్ళి మీకు చూపెడతాను. దీని యొక్క ఈ విధంగా ఉంటుంది, ఎందులో వర్క్ చేస్తుంది అనేది టోటల్గా. డివైస్ నేమ్ వచ్చేసరికి Vivo V20 అని చెప్పి ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ర్యామ్ వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ ర్యామ్ 8 GB ర్యామ్ ఉంది. ఫోన్ స్టోరేజ్ 128. మనకు 128లో 128 అని వెళ్ళిపోయినా కూడా మనకి ఏంటంటే మనకు 100 GB మాత్రం పక్కా మనకు స్టోరేజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత దీని యొక్క ప్రాసెసర్ చూడండి, ఇక్కడ 2.3 GHz స్నాప్డ్రాగన్ 720 ప్రాసెసర్ అనేది ఇందులో వాడడం జరిగింది. అదేవిధంగా మనకు ఫోన్ టచ్ OS 11 గ్లోబల్ మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అంటే ఆండ్రాయిడ్ వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 11 మీద రన్ అవుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 11 మీద రన్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ఫోన్ యొక్క స్పెక్స్. అదేవిధంగా స్క్రీన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 6.44 అని చెప్పి ఇంచెస్ తోటి మనకు AMOLED డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఏంటంటే AMOLED డిస్ప్లేలో మనకు డిస్ప్లే క్లారిటీ గురించి తెలుసు, అంటే సూపర్ AMOLED డిస్ప్లేలు వాడిన వాళ్ళకి తెలుసు ఎంత మనకు వైబ్రెంట్గా చూపెడతాయి. కలర్స్ కానీ ఏది కానీ చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది డిస్ప్లే అనేది. ఈ విధంగా ఇప్పుడు నేను కెమెరాని ఆన్ చేస్తున్నాను. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపెడతాను చూడండి. క్లారిటీ చూడండి ఏ విధంగా కనబడుతుంది అనేది. ఇక్కడ ఈ విధంగా మనకు ఇక్కడ డీటెయిల్స్ అనేది మిస్ కాలేదు. సెల్ఫీ కోసం మాత్రం చాలా బాగా పనిచేస్తుంది మొబైల్ అనేది. అదేవిధంగా స్నాప్డ్రాగన్ ఇందులో 720G ప్రాసెసర్ అనేది కూడా వాడడం జరిగింది. అంటే మనం గేమ్స్ ఆడేవారి కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది. దీని యొక్క వీడియో క్లారిటీ ఆడియో క్లారిటీ అనేది మీకు చెప్తాను చూడండి. వీడియో అనేది మనకి ఇక్కడ వీడియోలోకి వెళ్ళేసరికి మనకి ఇక్కడ ఎంతవరకు షూట్ చేస్తుందంటే వీడియో రిజల్యూషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 4K మరియు 1080p 720లో మనకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి మనకు 50 ఫ్రేమ్ రేట్స్ వరకు ఉంది. చూడండి 4Kలో చూసుకున్నట్లయితే మనకు 4Kలో 30 FPS వరకు మనం రికార్డ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా వాటర్ మార్క్స్ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో వచ్చేసరికి మనకు 4K ఉంది. 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 30 FPSలో చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎలాంటి ఫ్రేమ్ రేట్ అనేది మనకి ఇక్కడ చూపెట్టడం లేదు. చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మనకు ఫ్రంట్ కెమెరా కూడా మనకు చేసుకోవచ్చు ఈ విధంగా. అదేవిధంగా మనకు ఇందులో సూపర్ స్టడీ మోడ్ కూడా ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ దీని యొక్క హ్యాండ్ సింబల్ చూడండి, సూపర్ స్టడీ మోడ్ అండి. ఎందుకంటే మనకు వీడియో అనేది తీసేటప్పుడు మనకు ఎలాంటి షేక్ అనేది ఉండదు. మన హ్యాండ్స్ మనం అటు ఇటు కదిలినా కూడా ఎలాంటి షేక్స్ అనేది రాదు. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనకి ఏంటంటే ఒక ఫోటోలో చూసుకున్నట్లయితే కొన్ని ఫిల్టర్స్ అనేది ఇందులో ఆడిట్ చేయడం జరిగింది. చూడండి మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఫిల్టర్ సింబల్ చూడండి. దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇక్కడ పోర్ట్రేట్ లైట్ ఎఫెక్ట్ అని ఉంది చూడండి. దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఒకటే ఏరియాని ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత
మీకు ఆటోమేటిక్గా ఏంటంటే మీరు ఏదైతే ఎవరి ఫేస్ అయితే మీరు ఆ సర్కిల్లో ఉంచి మీరు ఫోటో తీసినట్లయితే ఆ పర్సన్ మట్టుకు కలర్గా ఉంటాడు, మిగతా బ్యాక్గ్రౌండ్ మాత్రం బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి ఫ్యూచర్ అనేది ఇందులో ఉంది. మనకు ఎలాంటి ఎఫెక్ట్స్ అంటే మనకు అప్లికేషన్లో ఎడిట్ చేసుకోకుండా చాలా బాగా ఇచ్చారు. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీరు ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇందులో. మీకు కొన్ని ఫోటో శాంపిల్స్ లాస్ట్లో చివరిలో పెడతాను, లేకపోతే దీని యొక్క కెమెరా రివ్యూలో మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మనకు నెక్స్ట్ వీడియోలో మనకు దీని యొక్క కెమెరా రివ్యూ అనేది చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది మొబైల్ అనేది. మొబైల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 44 MP మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి ఉంది. ఇది మనకిది ఏ విధంగా ఉంటుందంటే మనకు చాలా నీట్గా వస్తుంది ఫొటోస్ అనేది. అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాక్ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇందులో 3 కెమెరాస్ అనేటివి ఉన్నాయి. ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఒకటి 64 MP ఉంది, ఒకటి 8 MP, ఒకటి 2 MP ఉంది. 2 MP అంటే మనకు బోకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ కోసం ఉపయోగపడుతుంది. 8 MP అనేది మనకు వైడ్ యాంగిల్ కెమెరా అండి, అంటే మనకు కొంచెం వైడ్ యాంగిల్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అదేవిధంగా 64 మెయిన్ కెమెరా అండి, అది మెయిన్ కెమెరా ఉంటుంది. అదేవిధంగా ఫ్లాష్ లైట్ కూడా ఇందులో ఉంటుంది. మళ్ళీ చూసుకున్నట్లయితే ఇందులో 4000 mAh బ్యాటరీ ఉంది. సెల్ చాలా వెయిట్ ఏం లేదండి, నార్మల్గా ఉంది. మనకి ఈ విధంగా స్క్రీన్ సైజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 6.4.4 ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను వైఫై కనెక్ట్ చేసి మీకు దీని యొక్క వీడియో క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది మీకు చూపెడతాను చూడండి. ఆడియో క్లారిటీ అండ్ వీడియో క్లారిటీ అనేది మీకు చూపెడతాను చూడండి. చాలా బాగుంటుంది. వైట్ కలర్లో నేను బుక్ చేయడం జరిగింది. నాకు ఇక్కడ సీల్ అనేది ఉంది, ఇక్కడ చూసుకున్నట్లయితే సీల్ ఉంది, దీన్ని చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా బాక్స్లో చూసుకున్నట్లయితే ఒక యాక్స్ కేబుల్ అనేది ఉంది, మళ్ళీ ఇంకేం లేదు, ఒక యాక్స్ కేబుల్ అనేది మాత్రం. చూసుకున్నట్లయితే వీడియో క్లారిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆడియో క్లారిటీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఫింగర్ ప్రింట్ అనేది నేను సెట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి, మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఫేస్ అన్లాక్ చూడండి, ఇప్పుడు నేను ఫేస్ అనేది చూపెడుతున్నాను. చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది ఫేస్ అన్లాక్ అనేది. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను ఫింగర్ ప్రింట్ కూడా చాలా బాగా ఫాస్ట్గా తీసుకుంటుంది చూడండి. ఈ విధంగా ఇది లాక్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఈ విధంగా ఆన్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే లాక్ తీసిన తర్వాత చూడండి మీకు ఏ విధంగా చూపెడుతుంది అనేది. ఈ విధంగా మనకు ఎప్పటికీ ఒక టైం చూపెడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు దాన్నే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటారు, ఎందుకంటే ఇది సూపర్ AMOLED డిస్ప్లే మొబైల్స్కి మాత్రమే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. డిస్ప్లేనే నాకు నచ్చేది ఏంటంటే సూపర్ AMOLED డిస్ప్లేలో చాలా నీట్గా వస్తాయి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది ఇందులో. మనకు అది కూడా చూసుకోవచ్చు మీరు. నేను ఇంకేం సెటప్ చేయలేదు ప్రస్తుతానికి. మీ మొబైల్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పడం కోసం ఈ విధంగా చేయడం జరిగింది. 720G ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది కాబట్టి మన గేమింగ్ కోసం కూడా చాలా బాగా పనిచేస్తుంది మొబైల్ అనేది. కాబట్టి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. మీరు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. మీకు ఇక్కడ మా ఏరియాకు దగ్గర ఉన్నటోళ్ళు అయితే మనకి ఏంటంటే భారత్ మొబైల్స్ అని చెప్పి నేను అందులో ఆ స్టోర్లో తీసుకోవడం జరిగింది. నాకు కార్డ్ మీద నేను EMI పద్ధతి ద్వారా తీసుకున్నాను. మీకు నచ్చినట్లయితే మన ఏరియా దగ్గర ఉన్న వాళ్ళు అయితే భారత్లోకి వెళ్ళినట్లయితే, మొబైల్స్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళే చెప్తారు. మీరు EMIలో తీసుకోవాలనుకుంటే ఒకసారి అక్కడికి వెళ్ళి కలవండి, మీకు టోటల్గా పూర్తి వివరాలు అనేది తెలియజేస్తారు.
ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే చాలా బాగుంది మొబైల్ అనేది. నేను ఒక 10 days వాడిన తర్వాత మొబైల్ అనేది పూర్తిగా ఏ విధంగా ఉందనేది మీకు పూర్తిగా చెప్తాను. అప్పుడే నేను కెమెరా రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే నాకు మొబైల్ అనేది చాలా బాగుంది. ఇక్కడ డిస్ప్లే కూడా చూసుకున్నట్లయితే చూడండి, చాలా నీట్గా కనబడుతుంది. మనకు స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది కూడా మనకు ప్రీ అప్లైడ్ వచ్చింది, అంటే మొబైల్ తోటే రావడం జరిగింది. మనకు కేస్ అనే ట్రాన్స్పరెన్సీ ఇచ్చారు. మనకు ఈ విధంగా స్పీకర్ అనేది కొంచెం లౌడ్గానే ఉంది, పర్లేదండి. ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కకు వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.